అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. అతనొక క్రికెటర్, అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరున్నటువంటి క్రికెటర్. మ్యాచ్ ఆడుతున్నటువంటి సందర్భంలో ఆల్ ఆఫ్ సడన్లా అత్యాచారం కేసుకు సంబంధించి పోలీసులు మ్యాచ్ మధ్యలోనే అరెస్ట్ చేసినటువంటి సంఘటన ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పాకిస్తాన్ క్రికెట్ ప్రపంచంలో సంచలనం చోటు చేసుకుంది. అతను పాకిస్తాన్ క్రికెటర్, పాకిస్తాన్ షాహీన్స్, పాకిస్తాన్ ఏ టీం అనమాట. దాని తరపున ఇంగ్లాండ్లో పర్యటిస్తున్నటువంటి యువ క్రికెటర్ హైదర్ అలీని అత్యాచారం ఆరోపణలపైన అరెస్టు చేశారు. 24 ఏళ్ల ఆటగాడు హైదర్ అలీని మ్యాచ్ జరుగుతున్నటువంటి సమయంలోనే గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ఒక్కసారిగా కలకలం సృష్టించగా బోర్డు వెంటనే అతనిపైన తాత్కాలిక సస్పెన్షన్ కూడా విధించింది. హైదర్ అలీ పాస్పోర్ట్ను కూడా ఇంగ్లాండ్లో స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం హైదర్ అలీ అక్టోబర్ 2, 2000 సంవత్సరంలో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ అట్టాక్లో జన్మించారు. ఇప్పటి వరకు ఈ ఆటగాడు తన దేశం కోసం 2 వన్డేలు, 35 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. హైదర్ అలీ 2 సంవత్సరాల క్రితం ఆసియా క్రీడలలో చివరిసారిగా పాకిస్తాన్ తరపున ఆడాడు. 2020లో దక్షిణాఫ్రికాలో పాకిస్తాన్ అండర్-19 ప్రపంచ కప్లో ఆడాడు. సెప్టెంబర్ 2020లో ఇంగ్లాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో హైదర్ అలీ టీ20 అరంగేట్రం చేశాడు. నవంబర్లో జింబాబ్వేతో జరిగినటువంటి మ్యాచ్తో వన్డే అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఆ తర్వాత వన్డేలలో కూడా ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు హైదర్ అలీ 35 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో 505 పరుగులు, 2 వన్డేలలో 42 పరుగులు చేశాడు. టీ20లలో 3 హాఫ్ సెంచరీలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. కోచ్ మైకా హసన్ వంటి దిగ్గజాల దృష్టిలో ఉన్నటువంటి హైదర్ అలీ పాకిస్తాన్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతారని చాలామంది భావించారు. ఆయన ఎదుగుదల చాలా ఉపయోగకరంగా మారుతుంది భవిష్యత్తులో అనుకున్నారు. కానీ పాకిస్తాన్ షాహీన్స్ జట్టు జూలై 17 నుంచి ఆగస్టు 6 వరకు యూకేలో పర్యటనలో కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే ఈ ఘటన జరిగింది. ఈ పర్యటనలో ఉన్న సమయంలో మాంచెస్టర్ నగరంలో జూలై 23వ తారీఖున అక్కడ ఒక అత్యాచారం ఘటన జరిగింది. ఈ ఘటన పైన గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో అనుమానితుడిగా హైదర్ అలీని గుర్తించారు పోలీసులు. పాకిస్తాన్ క్రికెటర్ అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో అనుమానితుడిగా గుర్తించారు. ఇక ఆగస్టు 3న బెకన్హామ్ గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతుండగా పోలీసులు అతన్ని గ్రౌండ్కి వచ్చి మరీ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతన్ని బెయిల్పై విడుదల చేసి అతని పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే దర్యాప్తు కొనసాగుతున్నందున పోలీసులు అధికారికంగా అతని వివరాలను ఏవి కానీ వెల్లడించలేదు. అయితే ఈ విషయం మీడియా ద్వారా ఇప్పుడు ప్రపంచానికి బహిర్గతమైంది. ఈ తీవ్రమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తక్షణమే స్పందించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు హైదర్ అలీని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్టు పీసీబీ ప్రకటించింది. దీంతో అతని పేరు, అతని వివరాలన్నీ కూడా పీసీబీ అఫీషియల్గా ప్రకటించినట్టుగా మారింది. ఈ కేసులో యూకే చట్టపరమైనటువంటి ప్రక్రియలకు పూర్తి సహకారం అందిస్తామని పీసీబీ పేర్కొంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత పీసీబీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం తదుపరి చర్యలు తీసుకునేటువంటి హక్కు తమకు ఉందని కూడా స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఈ కేసులో హైదర్ అలీకి న్యాయ సహాయం అందిస్తున్నట్లుగా కూడా ఆ బోర్డు తెలిపింది. హైదర్ అలీ కెరీర్లో వివాదాలు ఇది మొదటిసారి ఏం కాదు, అంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అంటే అత్యాచారం ఘటనలు కాదు కానీ వివాదాలు ఉన్నాయి. 2021లో అబుదాబిలో జరిగినటువంటి పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్లో కూడా అతను కోవిడ్-19 నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించాడు. ఈ కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అతన్ని సస్పెండ్ చేసి అదే ఏడాది ఇంగ్లాండ్, వెస్టిండీస్ పర్యటనలకు వెళ్లే జట్టు నుంచి కూడా తొలగించింది. ఇప్పుడు ఈ తీవ్రమైనటువంటి ఆరోపణలు అతని భవిష్యత్తు పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఆటగాడి పైన వేలెత్తి చూపే పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి దర్యాప్తు పూర్తయినటువంటి తర్వాత ఇంకా పూర్తి వివరాలు కూడా వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.